మీ గవర్నమెంట్లో గత గవర్నమెంట్లో ఎలాంటి స్థానం సముచిత స్థానం లభించింది అంటారు? ఎందుకంటే వెనుకబడిన వర్గాల్ని సీఎం చైర్లో కూర్చోపెడతాను అని అన్నారు. సో దాంట్లో భాగంగానే ఒక మాదిగ బిడ్డగా నేను ఎంఆర్పిఎస్లో నా రాజకీయ అరంగేట్రమే దండోరా. అంటే 94లో నన్ను రాజకీయాలకు రమ్మన్నా కూడా పోకుండా దండోరా ఉద్యమంలో మాదిగ అస్తిత్వం కోసము, మాదిగ ఉనికి కోసము, మాదిగ ఆత్మగౌరవం కోసము ఒక పిల్లల డాక్టర్గా ఉన్న నేను దండోరా ఉద్యమంలో డైరెక్ట్గా పాల్గొని నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా అని చెప్పుకునే గౌరవం నాకు వచ్చింది. నా కులం తెలిసిన తర్వాతనే నా దగ్గరికి వైద్యానికి రండి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన స్థాయికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి రాజకీయ అరంగేట్రం. అట్లాగే డొక్క మాణిక్యవరప్రసాద్ అని చెప్పేసి ఆంధ్ర నుంచి ఒకతను, తెలంగాణ నుంచి వెళ్ళి నేను ఇద్దరం కూడా దండోరా నేపథ్యంతో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తెచ్చుకోగలిగిన 99 ఎలక్షన్లలో. అక్కడ నుండి ఇంకా దండోరా ఉద్యమాన్ని వదిలిపెట్టడం జరగలేదు. సో ఎక్కడున్నా కూడా మాదిగ అస్తిత్వం కోసం, ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం అందరికీ ముందు వరుసలో ఉండి వారి ఉద్యమానికి సహకరించడం జరిగింది. అదే క్రమంలో నా దండోరా ఉద్యమ నేపథ్యము మనకు తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చింది. అంటే ఆ స్ఫూర్తి, దండోరా ఉద్యమంలో చేసిన ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి టర్న్ అయిపోయింది. ఎందుకంటే తెలంగాణ కనుక వస్తే తెలంగాణలో 12% మాదిగలు ఉన్నారు కాబట్టి ఎక్కువ మేలు జరుగుతుందనే ఉద్దేశంతో దండోరా నాయకులందరూ కూడా డైరెక్ట్గా ఇంక్లూడింగ్ కృష్ణ మాదిగతో సహా మరి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియజేయడం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం ఇలాంటి కార్యక్రమాలు అయినాయి. సో దాంట్లో మరి ఒక డాక్టర్ తాటికొండ రాజయ్యగా మాదిగగా నాకు ఉప ముఖ్యమంత్రి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, ఉప ముఖ్యమంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు అవకాశం రావడం జరిగింది. అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు నాకు మాత్రమే ఈ ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలనే తీర్మానం చేసే భాగ్యం, రిజల్యూషన్ పాస్ చేసే అవకాశం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు అప్పచెప్పడం నా పూర్వజన్మ సుకృతం ఒక మాదిగవాడిగా. ఎందుకంటే తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు చేసిండు తీర్మానం, కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాడు. అదే టీఆర్ఎస్ పార్టీకి వచ్చే వరకు కులంలో ఉన్న నా చేతనే తీర్మానం చేయించిన గొప్పతనము కేసీఆర్ గారిది. ఆ రకంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అటు తర్వాత మరి ఇప్పటి వరకు కూడా ఈ ఉద్యమంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాదిగ దండోరా ఉద్యమంలో పనిచేయడం, తర్వాత మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీలో ఉపవర్గీకరణ జరిగి అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుందని చెప్పేసి. ఎందుకంటే ఇప్పటివరకు మాదిగ వాళ్ళే లబ్ధి పొందుతున్నారు. డక్కలి, సింధు, మాస్టి, గోసంగి, మోచి, బుడిగ జంగాల్ ఇట్లా అనేక చిన్న ఉపకులాల బైన్ల, పంబాల ఇట్లాంటి చాలా వాళ్ళకి ఇప్పటివరకు రిజర్వేషన్ అంటే తెలియని పరిస్థితి ఉన్నది. వాళ్ళకు కూడా మేలు జరిగేదానికి ఒక చక్కటి అవకాశం ఉంటుందని చెప్పేసి.